అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 91. అశ్విన్ ధృతిని ఎత్తుకుని ముందరకు వెళ్తుంటే ధృతి, అశ్విన్ గారు నేను నడుస్తానండి, నాకు పెయిన్ లేదు కదా, ప్లీజ్ దుంచండి, అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు అంటుంది చుట్టూ చూస్తూ. అయితే ఏంటంట, చూడని వాళ్ళకి ఫ్రీగా సినిమా చూసే ఛాన్స్ వస్తుంటే ఎవరైనా ఎందుకు కళ్ళు మూసుకుంటారు చెప్పు, అందుకే చూస్తున్నారు అంటాడు అశ్విన్. అశ్విన్కి ఎలా చెప్పాలో తెలియక అందరూ తనను చూస్తుంటే సిగ్గుగా అనిపించి అశ్విన్ మెడ మీద తన మొహం దాచుకుంటుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న రోహన్కి ధృతి సిగ్గుపడుతున్న తన మొహాన్ని చూడగానే అశ్విన్తో తాను ఉన్నప్పుడు తన మొహంలో కనిపిస్తున్న ఆనందం చూసి ధృతి అశ్విన్ని ఎంత ప్రేమిస్తుందో తనకు అర్థమైపోతుంది. మనసులో, బంగారం, నీకోసం నేను చాలా ఆరాటపడుతున్నా, నీ సంతోషం కోసం ఏమైనా చేసే నేను అత్తమ్మ వాళ్ళ చెప్పకుండా నీకోసం ఇక్కడే ఉంటున్నా, అందుకే నువ్వంటే ప్రేమ లేని అశ్విన్ని నీకు దూరం చేసి నిన్ను తీసుకెళ్ళిపోవాలనుకున్నారా? అందుకే రేపు వాడి చెల్లి పుట్టినరోజు నాడే దివిత్కి మీ కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చెప్పి గొడవ చేసేలా చేసి తనకి నిన్ను దూరంగా వెళ్ళిపోయేలా చేద్దాం అనుకున్నా. కానీ నీ కళ్ళల్లో అశ్విన్ మీద ఉన్న ప్రేమ, తను నీ దగ్గరగా ఉన్నప్పుడు నీ మొహంలో వచ్చే చిరునవ్వు, తనను చూడగానే నీ కళ్ళల్లో వచ్చే మెరుపు, తను నిన్ను తాకగానే నీ మనసులో కలిగే ఆనందం, నీ మొహంలో చూశాక నీ సంతోషం అంతా అశ్విన్తోనే ఉందని నాకు అర్థమైంది బంగారం. అందుకే నిన్ను పిచ్చిగా ప్రేమించిన వాడిగా నీ సంతోషం తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు. కాబట్టి నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటున్నా బంగారం. నేను నీ లైఫ్లో అడ్డంగా మాత్రం ఉండను. నాకు నమ్మకం ఉంది, నువ్వు నీ మంచితనంతో నీ ప్రేమతో అశ్విన్ని కూడా నిన్ను ప్రేమించేలా చేసుకుంటావు. ఆ రోజున నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావురా అని కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అశ్విన్ ధృతిని అలానే ఎత్తుకుని స్టెప్స్ ఎక్కి షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్తాడు. అశ్విన్ కావాలనే ఇందాక ఎత్తుకుంటే వద్దు అన్నావు, ఇప్పుడేమో పైకి వచ్చినా కూడా కింద దిగకుండా నన్ను గట్టిగా పట్టుకునే ఉన్నావేంటి సంగతి అంటాడు నవ్వు కనిపించకుండా. అంతే, ధృతి వెంటనే అశ్విన్ మెడ చుట్టూ ఉన్న చేతులను తీసేసి కిందకి దిగి, సారీ అశ్విన్ గారు, అందరూ మనల్ని వింతగా చూస్తుంటే వాళ్ళ చూపుల నుండి తప్పించుకోవడానికి అని మిమ్మల్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని మొహం దాచుకున్నాను, అందుకే తెలియలేదు, ఐఎమ్ వెరీ సారీ అండి అంటుంది వణుకుతున్న గొంతుతో చిన్నగా. అశ్విన్ తన పక్కగా వెళ్ళి తన భుజం చుట్టూ చేతులేసి మళ్ళీ నడిపించుకుంటూ తీసుకెళ్తూ, ధృతి ఓటి అడుగుతాను చెప్తావా అంటాడు. ధృతి ఏమడుగుతాడో ఏంటో అని భయంగా అశ్విన్ని చూస్తూ, ఏంటండి అంటుంది. నేను మరీ అంత అందంగా ఉన్నానా అని అడుగుతాడు. ధృతికి అశ్విన్ ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంటుంది. అశ్విన్ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, అంటే నేనెప్పుడు నిన్ను చూసినా నువ్వు నన్నే కళ్ళార్పకుండా చూస్తూ ఉండడం చూశాను, అందుకని నేను మరీ అందంగా ఉన్నానేమో, నీకు నేను చాలా నచ్చానేమో అని అడిగానులే అంటాడు. ధృతికి ఏం చెప్పాలో తెలియక టెన్షన్లో తన చీర కొంగును పట్టుకుని తెగ నలిపేస్తుంటుంది. అశ్విన్ ధృతి ఫేస్లోని కంగారు చూసి మనసులో, చెప్పరా, నీకు నేనంటే ఎంత ఇష్టమో నీ మాటల్లో చెప్తే వినాలని ఉందే, చెప్పవే అనుకుంటూ ఉంటాడు. అప్పటికే అక్కడ షాపింగ్ మాల్లో ఒక వ్యక్తి వీళ్ళ వైపే చాలా కోపంగా చూస్తుంటాడు. అశ్విన్ని ధృతిని షాపింగ్ మాల్లో హ్యాపీగా చూసి ఒకరికి కోపం పెరిగిపోతుంటుంది. అంతలో అక్కడికి హోటల్లో అంజుని రిషి దగ్గర ఇరికించి వాళ్ళిద్దరూ టీవీలో సెన్సేషన్ అయ్యేలా చేసిన వ్యక్తి వచ్చి, అర్ణవ్ సార్ అని పిలుస్తాడు వెనక నుండి. అర్ణవ్ వెనక తిరిగి కోపంగా, సార్ అన్న వాడి చెంప పగలగొట్టి, ఆ అశ్విన్ గురించి వాడి వైఫ్ గురించి డీటెయిల్స్ కనుక్కోమని నీకు చెప్పి ఎన్ని రోజులైంది, ఇంతవరకు నువ్వు చేసిందేంట్రా అంటే ఏమీ లేదు, వేస్ట్ ఫెలో అంటూ అరుస్తాడు. సార్ నేను చాలా ట్రై చేశాను, కానీ మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకలేదు. వాళ్ళ నాన్నకి అతనికి పడదు, చెల్లంటే ప్రాణం అని, వాళ్ళ చెల్లి కోసమే పెళ్లి చేసుకున్నాడని, అది కూడా 3 రోజుల్లోనే పెళ్లి పెట్టుకున్నారని తెలిసింది అని చెప్తాడు అతను. 3 రోజుల్లో పెళ్ళా, అది కూడా చెల్లి కోసమా, నాకేదో కొడుతుందే అని ఆలోచిస్తూ ఉంటాడు అర్ణవ్. అశ్విన్ ధృతి హ్యాపీగా షాపింగ్ చేస్తుంటారు. చిన్నుకి అన్నీ ధృతి సెలెక్ట్ చేస్తుంటే తనకి అశ్విన్ ఒక డ్రెస్ని ఒక శారీని సెలెక్ట్ చేస్తాడు. ఆ సెలెక్షన్ చేసినందుకే ధృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళు ఇలా షాపింగ్ చేస్తూ 2nd ఫ్లోర్కి వెళ్తారు. కింద 1st ఫ్లోర్లోకి అప్పుడే వస్తారు ఆనంద్ గారు. కూతురు పుట్టినరోజు కోసం
ప్రతి సంవత్సరం ఎక్కడున్నా అశ్విని తెలియకుండా చిన్ను దగ్గరికి వెళ్ళే అలవాటు ఉన్న ఆయన ఈసారి కూడా వస్తారు. ఆయన కూడా గోల్డ్ తీసుకోవటానికని ఆ సెక్షన్కి వెళ్తారు. అక్కడ అన్నీ చూస్తుండగా బాగున్నారా సార్ అని వినిపించగానే పక్కకి తిరిగి చూస్తారు. ఆనంద్ గారు పక్కన ఉన్న వ్యక్తిని చూసి నవ్వుతూ, అరే సుదర్శన్, అశ్విన్కి పెళ్లి చేసిన పిఏ, ఎలా ఉన్నావు? అశ్వు పెళ్ళయ్యాక నిన్ను చెన్నై బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేశాను కదా, ఢిల్లీకి రమ్మంటే అశ్విన్కి డౌట్ వస్తుంది, ఒక 2 years అక్కడ చేసి వస్తాను అన్నావు, ఇప్పుడేంటి ఇక్కడ అంటారు. సుదర్శన్ గారు నవ్వి, అవును సార్, అక్కడే ఉన్నాను, కాకపోతే ఇక్కడ మా అన్న కూతురు పెళ్లి జరుగుతుంది, అందుకని ఇక్కడికి వచ్చాను సార్. అమ్మాయికి ఏమైనా బంగారు వస్తువు పెడదామని ఇలా షాపింగ్కి వచ్చాను సార్ నా భార్యతో అని వాళ్ళ వైఫ్ని చూపిస్తాడు. సంతోషం సుదర్శన్, నువ్వు ఆ రోజు నేను చెప్పినట్టు చేసి మన అశ్విన్ లైఫ్లోకి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చావయ్యా అంటారు భుజం మీద తడుతూ. అందులో నాదేముంది సార్, అమ్మాయి మంచిది, మన అశ్విన్కి మంచి జోడి, తనైతే చాలా ఓర్పుతో సహనంతో అమ్మాయిలంటేనే పడని మన అశ్విన్ని మారుస్తుంది అని నమ్మకం ఉంది సార్ అంటాడు సుదర్శన్. ఆనంద్ గారు నవ్వి, నిజమే సుదర్శన్, ధృతి చాలా ఓర్పు నేర్పు కల అమ్మాయి. నేను చేసిన తప్పుకి తన జీవితంలో తల్లి పోయింది, తండ్రి ప్రేమకి అస్సలు నోచుకోలేదు. వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న చాలా మంచివారు కాబట్టి ధృతికి అన్నీ వాళ్ళే అయి చూసుకున్నారు. కానీ తన బాధ కారణమైన నేను తనకి మంచి జీవితం ఇవ్వాలని ఆలోచించాను. అందుకే తనకి మన గ్రూప్ కాలేజెస్లో కాలేజ్ అయిన ఢిల్లీ బ్రాంచ్లో స్కాలర్షిప్ వచ్చేలా చేశాను. అక్కడైతే నేను తన బాగోగులు చూసుకోగలను అని. తనకి కాలేజ్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను కూడా అంటారు. తన బాగోగులు చూశారు మరి, అలాంటప్పుడు మీరు చేసిన తప్పును సర్దిద్దుకున్నారు కదా సార్, మరి అశ్విన్కి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు, అది కూడా కాంట్రాక్ట్ మ్యారేజు అని అడుగుతాడు సుదర్శన్ సందేహంగా. ఎందుకంటే ధృతి మంచితనం చూసి, తనలోని గొప్పతనం చూసి. నీకు తెలుసా సుదర్శన్, చిన్నపిల్ల అయినా 19 ఏళ్ల వయసులోనే వాళ్ళ పెదనానికి తండ్రి స్థానం ఇచ్చి ఆయనకి లివర్ డొనేట్ చేసి మళ్ళీ పునర్జన్మనిచ్చింది. వాళ్ళ పెదనానికి లివర్ డొనేట్ చేయడానికి వాళ్ళ పెద్దమ్మ ఒప్పుకోకుంటే చెయ్యి కోసుకుంటానని బెదిరించి మరీ ఆయన్ని కాపాడింది. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంది అని అర్థమయ్యింది. ప్రేమ, ప్రాణం, బంధాల విలువ బాగా తెలిసిన పిల్ల, అందరినీ మంచిగా అర్థం చేసుకునే గుణం, ఎవరినైనా తనకి హాని కలిగించినా అందులో కూడా తన వల్ల ఏదో తప్పు జరిగింది, అందుకే వాళ్ళు అలా చేశారు అని ఆలోచించే అమ్మాయి ఈ కాలంలో ఎక్కడ దొరుకుతుంది చెప్పు. అలాంటి అమ్మాయి నా బిడ్డ జీవితంలోకి వస్తే వాడిని మార్చుకుంటుందని ఆలోచించి మళ్ళీ నా బిడ్డ కోసం స్వార్థంగా ఆలోచించాను. ఆ అమ్మాయి అయితే మన అశ్విన్కి కరెక్ట్ అనిపించింది. తన సహనంతో వాడి కోపాన్ని భరించి ప్రేమతో వాడి మనసుని మార్చగలదు అనిపించింది. ఎన్నాళ్ళు నాకు దూరమైన నా కొడుకు తన వల్ల బంధాలు, బంధుత్వాలు విలువ తెలుసుకుని మళ్ళీ నా కొడుకుగా ఉండడానికి తిరిగి వస్తాడు అనిపించింది. అందుకే వాళ్ళ నాన్నకి చాలా డబ్బు అవసరం ఉందని తెలిసి నిన్ను పంపించి సంబంధం మాట్లాడమని చెప్పాను. అతను ఒప్పుకున్న తర్వాత అశ్విన్ దగ్గరకు వెళ్ళి మామూలుగా పెళ్లి చేసుకో అంటే వినడని, నా మాట అంటే అసలు వినడని, అందుకే చిన్నీని అడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకునేలా చేశాను. నువ్వు చెప్పే వరకు నాకు అసలు తెలియలేదు అశ్విన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడని. ఏం చేయాలో తెలియలేదు ముందు, పెళ్ళైన తర్వాత అంతా అదే సర్దుకుంటుందని అనుకున్నాను. అందుకే త్వరగా పెళ్ళయ్యేలా చేశాను. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు సుదర్శన్, ఈ మధ్యనే వాళ్ళ పెద్దమ్మకి పెద్దనాన్నకి తెలిసింది అని చెప్పింది చిన్ను. ఇంకా వాళ్ళ అన్నయ్యకి తెలియదు. ఈలోపు మన అశ్విన్ మారితే ఆ తర్వాత వాళ్ళిద్దరినీ దూరం చేయడం ఎవరి వల్ల కాదు అంటారు ఆనంద్ గారు. ఆనంద్ గారు లోపలికి వచ్చేటప్పుడే ఆయన్ని ఎంట్రన్స్లో చూసిన అర్ణవ్ మనిషి అర్ణవ్ని పిలిచి ఆనంద్ గారి వైపు చూపించి అశ్విన్ నాన్న అని చెప్తాడు. ఈయన ఢిల్లీలో ఉంటాడన్నావు కదా, ఎక్కడేం చేస్తున్నాడు మరి, ఏమో చూద్దాం పదా, మనకేమైనా తెలుస్తుందేమో ఆయన్ని ఫాలో అయితే అని ఆయన దగ్గరకు వచ్చి నిలబడతాడు అర్ణవ్. ఆనంద్ గారు సుదర్శన్ గారితో మాట్లాడింది మొత్తం విని అర్ణవ్ మొహంలో ఆనందం వచ్చేస్తుంది.
అర్ణవ్ మనసులో, దొరికారా అశ్విన్, నిన్నెలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నాను. మీ బాబు చేసిన నిర్వాహకం ఇప్పుడు తెలిసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకుని నీ మొహంలో ఆనందం అనేదే లేకుండా చేస్తా. నిన్ను నీ బాధని చూసి నీ చెల్లి నీ ఫ్రెండ్ ఇద్దరు ఏడవాలి అని నవ్వుకుంటాడు. అర్ణవ్ మనిషి, సార్ ఏం ఆలోచిస్తున్నారు, మనకు యూజ్ అయ్యే మ్యాటర్ చాలా ఉంది కదా అంటాడు ఆనందంగా. ఉంది, ఎందుకు లేదు, వీళ్ళ పెళ్లి గురించి ఆ ధృతి అన్నయ్య తెలియదు, అలానే ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్న విషయం అస్సలు తెలియదు. అందుకే వెంటనే ముందు వాళ్ళ అన్న నెంబర్ కనుక్కో, తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్ణవ్. ఏదైతే ఏముంది సార్, అశ్విన్ ధృతి హ్యాపీగా ఉంటే అంతే చాలు మనకు అంటాడు సుదర్శన్. నేను అదే ఆశపడుతున్నాను సుదర్శన్, కానీ నేను ఒకసారి కాదు 2 సార్లు ధృతి విషయంలో చాలా స్వార్థంగా ఆలోచించాను. నేను చేసిన పని తెలిస్తే ఏమవుతుందో అని నా మనసు కుదురుగా ఉండడం లేదంటారు ఆనంద్ గారు. సుదర్శన్ ఆశ్చర్యంగా, అవునా సార్, అంతగా ఏం జరిగింది సార్, అది కూడా 2 సార్లు తన విషయంలో తప్పు చేశారా అంటే, ఏ విషయంలో తనని బాధ పెట్టారు మీరు అని అడుగుతుండగానే ఆనంద్ గారు బాధగా, వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ చేసింది నేనే, అంతేకాకుండా నా కొడుక్కి ఆ అమ్మాయి ప్రేమ కావాలని ఆ అమ్మాయి ప్రేమను తనకు దూరం చేశాను అంటారు. ఏంటి సార్ మీరు అనేది, అంటే ఆ అమ్మాయి ముందే ఎవరినైనా ప్రేమించిందా, అది తెలిసి కూడా మీరు ఇలా చేశారా, అసలు నేను నమ్మలేకపోతున్నాను అంటాడు. అవును సుదర్శన్, తప్పలేదు. తన కాలేజీలో చేరినప్పటి నుండి ఒక అబ్బాయి తనని చాలా ప్రేమించాడు, తన కోసం చాలా చేశాడు. అప్పుడు అశ్విన్కి ధృతినిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు లేదు, కానీ ఒక 2 ఇయర్స్ తనని చూశాక, తన గురించి మొత్తం తెలిసాక తనను నా కోడలుగా చేసుకుని నా కొడుక్కి మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాను. అలాగే తను కూడా ఒక గొప్పింటి కోడలు అవుతుంది కదా, అలా అయినా తన పట్ల నాకున్న బాధ్యత తీరుతుంది అనుకున్నాను. అందుకే ధృతి జీవితంలో అబ్బాయి అసలు ఉండకూడదు అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరిని ఎలా దూరం చేయాలో నాకు అర్థం కాలేదు అని చెప్తుంటారు ఆనంద్ గారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.